This conference will now be recorded. Hello friends, welcome and good morning and let's start. సో మనం స్టోరేజ్ అకౌంట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం ప్రీవియస్ క్లాసెస్ లో. సో దాని కంటిన్యూషన్ ఈ రోజు చూడాలి. సో ఈ రోజు సెషన్ లో మనం చూడాల్సిన ఫస్ట్ వచ్చి మనకి కాన్ఫిగరింగ్ అజూర్ సిడిఎన్ ఫర్ స్టోరేజ్ అకౌంట్ అన్నమాట. ఎందుకంటే మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ ని మనం హోస్ట్ చేసాము ఇక్కడ అజూర్ స్టోరేజ్ అకౌంట్ లో యాక్సెస్ చేసి ఇది కదా మీకు అజూర్ వెబ్ యాప్ అని చెప్పి ఇదిగో ఈ యూఆర్ఎల్ తీసుకున్నాం, ఇలా ఇచ్చాం. పనిచేస్తుంది యాక్చువల్ గా. కాకపోతే ఇంత పెద్ద హోస్ట్ నేమ్ కాకుండా మన కస్టమ్ హోస్ట్ నేమ్ ఇవ్వాలా, దానికోసం ఏం చేయాలి అది చూడాలి. అలాగే సెకండ్ వచ్చేసరికి మీకు క్రియేటింగ్ ఫైల్ షేర్స్ ఫర్ విండోస్ యూజర్స్. మూడోది వచ్చి క్రియేటింగ్ ఫైల్ షేర్స్ ఫర్ యూనిక్స్ Unix servers or Linux servers using NFS అంటాం, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటాం బై ద వే. సో ఈ మూడింటి గురించి మనం చూడాలా. స్టెప్ 1 ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ దీనికి అజూర్ సిడిఎన్ అనేది కాన్ఫిగర్ చేయాలండి మీకు. ఓకే, సో దానికోసం ఏం చేస్తాను ఫస్ట్ మనం, ఓకే సో మనం ఎనేబుల్ చేసాము. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే లెట్స్ గో టు నెట్వర్కింగ్ వెళ్దాం. నెట్వర్కింగ్ వెళ్ళి ఇక్కడ మీకు కస్టమ్ డొమైన్ అని ఒకటి ఉంటుందండి. కస్టమ్ డొమైన్ ఇస్తే ఏమవుద్దంటే డైరెక్ట్ గా అసైన్ అయిపోద్ది అనమాట మీకు. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ పేరు బదులు మన పేరు ఇవ్వచ్చు. అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు. మన ఓన్ సర్టిఫికేట్ అజూర్ B38.xyz యూజ్ చేసుకోవాలి కదా. అందుకని మనం ఏం చేస్తామంటే నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే మనకి సో ఈ ఫ్రంట్ డోర్ వాడచ్చు అనమాట. మనం ఆల్రెడీ ఫ్రంట్ డోర్ యూజ్ చేసాము, మీకు గుర్తుండే ఉంటుంది మీకు. సో మనం కాకపోతే అదేంటంటే బ్యాక్ ఎండ్ లో సర్వర్స్ పెట్టుకొని చేసాం అనమాట మీకు. దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా అజూర్ సిడిఎన్ అంటాము. సిడిఎన్ ఈస్ కాంటెంట్ డెలివరీ నెట్వర్క్. అంటే ఏం చేస్తుందంటే ఇదంతా కూడా మన వెబ్సైట్ అంతా కూడా క్యాష్ చేసి పెడుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ స్టాటిక్ వెబ్సైట్ సెలెక్ట్ చేయాలి. మీకు మన పేరు వచ్చి ఉంటుంది స్టాటిక్ వెబ్సైట్. నేను ఏం చేస్తాను AZB38CDN అని ఇచ్చేస్తాను మీకు. ఓకే, సేమ్ ఆ పేరుని హైఫన్ ఎండ్ పాయింట్ అని ఇద్దాం మీకు. సో ఈ యూఆర్ఎల్ ఇది వస్తుంది అనమాట మీకు. దీనికి మనం అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఐ మీన్ దీని పేరేంటి, డిఎన్ఎస్ నేమ్ క్రియేట్ చేస్తాం. మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్ లేకపోతే ఇట్లా ప్రీమియం ఉంటుంది, స్టాండర్డ్ సరిపోతుంది మనకి మీకు. సో ఈ క్వీరీ నాకు అంత ఐడియా లేదండి, బట్ మనం యూస్ క్వీరీ అంటే క్వీరీ మొత్తాన్ని క్యాష్ చేయమని చెప్తాము. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అంటాను మీకు. సో ఈ సిడిఎన్ కాన్ఫిగర్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇది అయిపోయినాక ఈ ఎండ్ పాయింట్ హోస్ట్ నేమ్ ఉంది కదా, దానికి మనం డిఎన్ఎస్ లో క్రియేట్ చేస్తాం. సినేమ్ రికార్డ్ క్రియేట్ చేసి దాని నుంచి ఇది టైం పడుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి సేమ్ ఇదే స్టోరేజ్ అకౌంట్ లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టోరేజ్ అకౌంట్ వద్దాం. అలాగే నేనేం చేస్తాను వర్చువల్ మెషిన్స్ కి వచ్చి మన విండోస్ సర్వర్ ఉంది కదా మీకు, ఆ విండోస్ సర్వర్ ని స్టార్ట్ చేస్తాను. అదే మన ఏడి అంతా ఉంది కదా, ఎందుకంటే విండోస్ షేర్స్ చెక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను దీన్ని స్టార్ట్ అన్నాం. అలాగే మనకి ఏం కావాలంటే నేను ఒక లైనక్స్ సర్వర్ కూడా కావాలండి మీకు లైనక్స్ సర్వర్ కూడా మీకు అవసరం అవుతుంది. సో కాబట్టి ఏం చేస్తాము, ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేద్దాము. జస్ట్ లైక్ ఎందుకంటే మన స్టోరేజ్ అకౌంట్ ని లైనక్స్ కోసం కూడా వాడుకోవచ్చు, బిట్వీన్ ద సర్వర్స్ వాడుకోవచ్చు అనమాట. సో దానికోసం ఏం చేస్తానంటే లెట్స్ మీ గో హియర్. ఓపెన్ చేసి ఇక్కడ ఉంది, ఇది కాదు, హోల్డ్ ఆన్. కంట్రోల్ F అని చెప్పి ఎన్ఎఫ్ఎస్ అని ఇస్తాను. ఇక్కడ ఉందిలేండి.
ఎన్ఎఫ్ఎస్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు 38 అంటాను. 38 అని చెప్పి సో మనం ఏం చేద్దాం ఎన్ఎఫ్ఎస్ క్రియేటింగ్ ఓకే అంత బాగానే ఉంది కానీ కాకపోతే 2 సర్వర్స్ కావాలా మనకు వచ్చి ఎన్ఎఫ్ఎస్ VM1 అండ్ ఎన్ఎఫ్ఎస్ VM2 అంటాను మీకు. సో దాంతో పాటు ఇక్కడికి వచ్చి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తే కూడా మంచిదన్నమాట మనకి. లేకపోతే ఏమి ఇవ్వలేదంటే మనం ఏమి ఇవ్వకపోతే దానికి కావాల్సిన నెట్వర్క్ సెక్యూరిటీ అదే క్రియేట్ చేసుకుంటుంది. సో కాబట్టి ఇబ్బంది లేదు. ఇలా ఇద్దాం. ప్రైవేట్ అడ్రస్ ఓకే సో బట్ బెటర్ always better to have a network security group. ఇలా ఇద్దాం. సో క్రియేట్ చేసి కాకపోతే ఈ రెండు కూడా వేరే వేరే జోన్స్ లో పెడతాను మీకు. హైఫన్ zone1 అంటాను, ఇది వచ్చి హైఫన్ zone2 అంటాను. అంటే వేరే వేరే డేటా సెంటర్స్ లో ఇది డిప్లాయ్ అవుతుంది అనమాట మనకి. ఓకే సరే సో B38 NFS ఉంది కదా, ఇదంతా కాపీ చేసి మనం ఏం చేద్దాం రన్ చేయండి మీకు. ఓకే గుడ్. దీని పరిస్థితి ఏంటంటే మీకు డిప్లాయ్ అనేది చూపిస్తుంది మీకు. సో గో టు రిసోర్స్ అన్నామంటే మీకు మీ CDN అనేది కూడా మీకు డిప్లాయ్ అయిపోయిందండి. అయితే స్టిల్ మనం కస్టమ్ డొమైన్ అంతా కూడా యాడ్ చేయాలి, అప్పుడే ఇది కాలేదన్నమాట. అండ్ దీనికి ఒక ఐడెంటిటీ ఉంచుకోండి, MSI ఐడెంటిటీ ఉంది. మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని తీసుకెళ్ళి మన సర్టిఫికేట్స్ కి యాక్సెస్ ఇవ్వచ్చు. అంటే ఏం చేస్తానంటే MSI యాడ్ చేస్తాను, మేనేజ్ ఐడెంటిటీ వచ్చి యాడ్ చేద్దాం. సో దీన్ని తీసుకొచ్చి మీకు ఇది ఉంది కదా కీ వాల్ట్ ఎక్కడ ఉంది, కీ వాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసినట్టు గుర్తు మొత్తానికి. బట్ ఇది కాపీ చేస్తానండి, ఇది కాపీ చేసి మన కీ వాల్ట్కి వచ్చి కీ వాల్ట్ ఎక్కడ ఉంది అజూర్ B38 KV అని ఉంది కదా, దీని దగ్గరకు వద్దాం. మీకు B38 KV దగ్గరకు వచ్చి మనకి ఆబ్వియస్ గా యాక్సెస్ పాలసీస్ వచ్చి, ఎందుకంటే సర్టిఫికేట్ అక్కడి నుంచి తీసుకోవాలి కదా. కానీ అజూర్ ఫ్రంట్ డోర్ అండ్ చూసారంటే CDN ఆల్రెడీ యాడ్ అయ్యింది మనకి, సరిపోతుంది. బట్ ఎనీవే స్పెసిఫిక్ గా దీనికి కావాలనుకుంటే కూడా నేను ఏం చేస్తాను సర్టిఫికేట్స్ నెక్స్ట్ క్రియేట్ ఇచ్చేద్దాం. సో అదే కాకుండా లాగ్స్ కావాలన్నా కూడా ఇక్కడ మీకు డయాగ్నోస్టిక్స్ లాగ్స్ ఉన్నాయి కదా, ఈ డయాగ్నోస్టిక్స్ లాగ్స్ తీసుకొని సో ఇక్కడికి వచ్చి మనకి సెండ్ టు అనలిటిక్స్ అని చెప్పేసి కేటగిరీ ఆల్ లాగ్స్ ఇచ్చేస్తాను. గోయింగ్ బ్యాక్ ఇక్కడ మనం కస్టమ్ డొమైన్ కూడా యాడ్ చేయొచ్చు అండి. మీకు కస్టమ్ డొమైన్ కూడా ఇక్కడికి వచ్చి నేను క్లిక్ చేశాను అనుకోండి, లెట్స్ ఓపెన్ దిస్. సో ఇక్కడ మీరు చూస్తే కస్టమ్ డొమైన్ లేదు చూడండి. ఈ ఎండ్ పాయింట్ పనిచేస్తుంది కానీ ఇది కూడా కొంచెం టైం పడుతుంది రావడానికి. నేను ఇది కాపీ చేసుకొని నేను ఏం చేస్తాను న్యూ ఇన్కాగ్నిటో విండో అని చెప్పి వస్తుంది చూడండి మీకు. ఓకే అయితే దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కస్టమ్ డొమైన్ అని ఉంటుంది మీకు. కస్టమ్ డొమైన్ యాడ్ కస్టమ్ డొమైన్ అని చెప్పి నా ప్లాన్ ఏంటి మీకు www.azure.b38.xyz అని ఇచ్చామనుకోండి. ఓకే సో ఇదేమంటుంది మీరు సీనియం రికార్డ్ క్రియేట్ చేయాలా, దీనికి సీనియం రికార్డ్ క్రియేట్ చేయాలంటుంది యాక్చువల్గా. ఓకే సో కాబట్టి నేను ఏం చేస్తాను లెట్స్ కమ్ టు DNS జోన్స్ కొద్దాం. ఓకే ఇక్కడికి వచ్చి క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి నేనేం చేసి www అని ఇవ్వచ్చు. ఇది ఇచ్చి సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేసి డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేయచ్చు సీనియం రికార్డ్ అని చెప్పి నేను ఇలా ఇచ్చేయచ్చు, పనిచేస్తుంది కూడా. లేదా ఇక్కడ కూడా ఏలియాస్ రికార్డ్ ఎస్ అని చెప్పి
ఇక్కడికి వస్తే కనిపించింది చూడండి సిడి అనేది అసలు ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. క్లిక్ ఆన్ ఓకే అనివ్వండి మీకు. ఓకే లెట్స్ సి. సో యాడ్ చేసినాక తర్వాత పోయి మనం రికార్డ్ యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు దెన్ ఇట్ షుడ్ వర్క్ యాక్చువల్లీ. సో నేను ఏం చేస్తాను, మీకు క్లోజ్ చేసి ఓసారి రీఫ్రెష్ చేసి మీకు గుడ్ ఇది రీఫ్రెష్ చేద్దాం. సో యాడ్ కస్టమ్ డొమైన్ అని చెప్పి మనం స్ట్రైట్ గా ఇలా ఇద్దాం. సో ఇది పోయి చెక్ చేసుకుంటుంది డిఎన్ఎస్ లో ఉందా లేదా. ఇప్పుడు ఇంతకు ముందు ఎర్రర్ ఇప్పుడు రావట్లేదు చూడండి. క్లిక్ ఆన్ యాడ్ అంటాను నేను. ఓకే యాడ్ అన్నాక ఆబ్వియస్ గా మీకు ఎండ్ పాయింట్ యాడ్ అవుతుంది. మనం అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే, మీకు ఇది యాడ్ అయిపోయినాక దీనికి ఎస్ఎస్ఎల్ కాన్ఫిగరేషన్ అంతా కూడా చేయాలి. ఆల్రెడీ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి కీవర్డ్ కి అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకో, అక్కడి నుంచి యూజ్ చేసుకొని మనం చెప్పొచ్చు అనమాట మీకు. సో చూద్దాం, యాడ్ అయిపోయింది. అదే హెచ్టిటిపిఎస్ చూడండి, ఇట్స్ నాట్ ఎనేబుల్డ్. సో క్లిక్ చేసినప్పుడు మీకు ఆన్ అన్నప్పుడు సిడిఎన్ సిడిఎన్ అంటే అదే ఆటోమేటిక్ తీసుకుంటుంది, లేదా మై ఓన్ సర్టిఫికేట్ అని మీరు ఇచ్చినప్పుడు కీవర్డ్ తీసుకోవాలి కదా, కీవర్డ్ B38. సో ఇది తీసుకుందాం, మీకు సీక్రెట్ వచ్చి ఇక్కడ మీకు ప్లీజ్ సెలెక్ట్ అదేం లేదు ఇచ్చాం మనం దీనికి థింక్ ఇది అనుకుంటే ఇవ్వాల్సింది ఇచ్చామే. రిజిస్టర్ చేసాము ఆర్ అజూర్ సిడిఎన్ ఉంది కదా మీకు. ఓకే ఇది అడుగుతుందా, బట్ ఇది ఆల్రెడీ యాడ్ అయ్యింది మనకి. మీకు 2 వచ్చినాయి, సరే రైట్. Couldn't get secret versions for a keyword because you might not have. అదే లేదండి ఇచ్చాం మనం అప్లికేషన్ దెన్ గివ్ అండ్ గెట్ అండ్ లిస్ట్ పర్మిషన్స్ అని ఇచ్చాం. సో కాబట్టి మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ సర్టిఫికేట్ గెట్ టు లిస్ట్ ఉన్నాయి కాబట్టి ఇట్ షుడ్ సపోజ్ టు వర్క్. లేదంటే ఒకసారి మొత్తం రిఫ్రెష్ చేయాలి. ఐ థింక్ రిజిస్టర్ ఈ అప్లికేషన్ ఐడి అవసరం లేదండి, దీనికి మనం ఆల్రెడీ అజూర్ సిడిఎన్ అనే దాన్ని రిజిస్టర్ చేసాం. సో వీళ్ళు ఏమంటున్నారు ఏజెడ్. ఓకే లెట్స్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయిందా. ఓకే ఇన్స్టాల్ ఇది చూడండి. ఒక సర్వర్ క్రియేట్ అయింది, ఓకే పేరు తప్పించాను, అది ప్రాబ్లం. సరే ఇక్కడికి వచ్చి మళ్ళీ షెల్ డాట్ ఓపెన్ చేస్తాను. అంతా చేశాను కానీ ఇక్కడ చూడండి హైఫన్ ఎనర్జీ అని చెప్పి నేను
-energy అని చెప్పి ఇది ఇవ్వలేదు చూడండి మీకు. సో పవర్ షెల్కి వెళ్ళాను అనుకోండి, వీళ్ళు రిజిస్టర్ చేయమని కూడా యాక్చువల్గా, ఎందుకంటే మనకు ఆల్రెడీ యాక్సెస్ ఉంది. బట్ రిజిస్టర్ సిడిఎన్ యాజ్ యువర్ యాప్ అని చెప్పి ఇట్లా అంటున్నారు. సరే ఇది రన్ చేద్దాం. Okay, so we will try to do it again. Sorry. Please counter keyword grant permission from queue list. సో నేను ఒక పని చేస్తానండి. ఇక్కడ మన సర్వర్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి నేను చేస్తుంటే ఇబ్బంది అని ఒక పని చేద్దాం. మన విండోస్ సర్వర్ ఉంది కదా, ఆ విండోస్ సర్వర్కి లాగిన్ చేద్దాం. ఏదర్ పర్మిషన్స్ అన్న రీప్లేస్ కావట్లేదు, రీఫ్రెష్ కావట్లేదు. అంటే బెస్ట్, సమ్ టైమ్స్ ఇదే బెస్ట్. ఓకే, సో మనం ఏం చేద్దాం, నాకు సిడిఎన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో లెట్స్ డూ దిస్. సో దీని లోపలికి వచ్చి, సో హెచ్టిటిపి మీకు దీన్ని తీసుకుందాం ఆన్ అని చెప్పి, యూజ్ ద సర్టిఫికేట్. ఇది తీసుకోలేదు, ఇక్కడ వస్తుంది. సో అలాగని, సో గ్రాంట్ యాక్సెస్ గెట్ సీక్రెట్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, కీవర్డ్స్కి వద్దాం. ఆబ్వియస్గా ఉంది, ఆల్రెడీ 2 సార్లు యాడ్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఉంది.
సో అటువంటప్పుడు మీకు ఇది క్లియర్ గా ఉంది. మరి అటువంటప్పుడు ఇది వచ్చి మనకి సో ఐ థింక్ ఇదో బగ్ ఉన్నట్టుందండి. ఎందుకంటే మనం పర్మిషన్ అంతా ఇచ్చేసాము. ఇది రావాలి యాక్చువల్గా. మీరు చూసినట్లయితే సరే నేను ఏం చేస్తాను, B37 ఇద్దాం. B37కి వచ్చినప్పుడు తీసుకుంటుంది చూడండి ఇక్కడ. మరి B38కి ఏం వచ్చింది మనకి? B38కి వచ్చి తీసుకోవడానికి ఏంటి? చూడండి ఇక్కడ అసలు యాక్సెస్ కూడా లేదు యాక్చువల్గా మనకి. ఇక్కడ మీకు CDNకి యాక్సెస్ కూడా లేదు B37కి, కానీ అది కనిపిస్తుంది. B38కి వచ్చేసరికి క్లియర్ కట్ గా యాక్సెస్ ఇచ్చిందాం మనం, అవునా? ఓ పని చేస్తుంది నెట్వర్కింగ్కి వచ్చి ఇదండి ప్రాబ్లం. దిస్ ఈస్ ద ప్రాబ్లం. మొన్న ఎండ్ పాయింట్స్ చెక్ చేసేటప్పుడు డిజేబుల్ చేసాం కదా, అందుకని. ఓకే రైట్, ఓకే లెట్స్ డూ వన్ థింగ్. అందుకని కొట్టుకుంటుంది. ఎందుకు అక్కడ నాకేం రావట్లేదు అనుకున్నాను. సరే ఆన్ అని చెప్పి యూజ్ మై ఓన్ సర్టిఫికేట్. సో ఇక్కడికి వచ్చి మనం ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి, వచ్చిందా? పర్మిషన్స్ ఉన్నాయి, ఏందో రావట్లేదు అనుకున్నాను. సరే వైల్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చి ఏదైతే లేటెస్ట్ అది తీసుకొని ఇప్పుడు సేవ్ చేయండి. సో కాబట్టి సర్టిఫికేట్ ఇది కొంచెం ఇష్యూ, డిప్లాయ్ కూడా టైం పడుతుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్టోరేజ్ అకౌంట్స్కి వచ్చి మీకు ఏం చేస్తాను, స్టోరేజ్ క్లాస్ దీనికి వస్తాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఫైల్ షేర్స్ అని ఉంటుందండి. ఈ ఫైల్ షేర్స్ ని టెస్ట్ చేయాలి. ఇది పెద్ద విషయమే కాదు, ఇది చాలా ఈజీ. ఇక్కడికి వచ్చి ఫైల్ షేర్ క్రియేట్ చేసేసి మీరు ఏం చేయొచ్చు, నేమ్ వచ్చి సింపుల్ గా యూజర్ డేటా అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి సో యూజర్ డేటా ఫైల్స్ అని క్రియేట్ చేసి మీకు నెక్స్ట్ బ్యాకప్ అవసరం లేదు మీకు. సో బ్యాకప్ తీసి నెక్స్ట్ అని చెప్పి మనం క్రియేట్ అన్నాం అనుకోండి. సో ఇదేంటంటే ఫైల్ షేర్స్ దేనికోసము అంటే మీకు ఫర్ విండోస్ యూజర్స్ అనమాట. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలి మీకు. యాజ్ ఆఫ్ నౌ బ్రౌజ్కి వచ్చాం అనుకో, దీంట్లో ఫైల్స్ ఏమి లేవు కదా. సో ఓవర్ వ్యూ కని వచ్చి మీకు కనెక్ట్ అన్నాం. కనెక్ట్ అన్నప్పుడు అడుగుతుంది ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నావు. మీరు యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ వాడచ్చు, లేకపోతే స్టోరేజ్ కి వాడచ్చు. నేను ఏం చేస్తాను, షో స్క్రిప్ట్ అన్నాను అనుకోండి, ఈ స్క్రిప్ట్ వస్తుందండి. దీన్ని కాపీ చేసి మనకి ఇక్కడ ఐస్ ఉంది కదా, ఈ ఐస్ ఓపెన్ చేద్దాం మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కొత్తది ఇలా చేద్దాం. సో ఇది ఎగ్జిక్యూట్ చేయాలా. నేను చేసే ముందు మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఈ దిస్ పీసీకి వచ్చినప్పుడు చూడండి సి డ్రైవ్ డి డ్రైవ్ ఉంది కానీ జెడ్ డ్రైవ్ లేదు, అవునా? సో కాబట్టి మనం ఏం చేస్తాం, అయితే చేసే ముందు మనం ఏం చేస్తాం, దీనికి ఈ అకౌంట్ ఏది, స్టోరేజ్ అకౌంట్కి రండి. స్టోరేజ్ అకౌంట్కి వచ్చి ఓకే ఫైల్ షేర్స్ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే క్వశ్చన్ వచ్చి మనం నెట్వర్కింగ్ వచ్చినప్పుడు పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ అయిందో లేదో చూడండి. పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ కాకపోతే మీకు ఎర్రర్ వస్తుంది సార్, డిజేబుల్ అన్నది పబ్లిక్ యాక్సెస్. సో ప్రైవేట్ ఎండ్ పాయింట్కి వచ్చాం అనుకోండి, ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఏం లేదు. సో ఇక్కడికి వచ్చి నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏ విధంగా అంటే ఆల్రెడీ డిజేబుల్ అయి ఉంది, బట్ అటెంప్ట్ టు టీసీపీ కనెక్ట్ వెయిటింగ్ ఫర్ చూడండి 2060 120, ఇది పరిస్థితి. మీకు యాక్సెస్ ఈజ్ డినైడ్, ఇంటర్నల్ కనెక్ట్ అయిందిలేండి మీకు. ఆబ్వియస్ గా
దాన్ని ఏమంటారు, ఐ థింక్ క్రెడెన్షియల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇదేం చేస్తుంది మీకు, మనం ఇచ్చినప్పుడు ఫైల్ యూజర్ డేటా ఫైల్స్ అని చెప్పి వచ్చింది మనకి. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కావాలంటే ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎనేబుల్ ఫ్రమ్ ఆల్ నెట్వర్క్స్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి. మీకు ఇలా ఇచ్చి మీకు రన్ చేశారు అనుకోండి, యాడ్ అయిందా చూడండి. సో ఇక్కడికి వస్తే జెడ్ డ్రైవ్ యాడ్ అయింది చూడండి మీకు. సో కాబట్టి మీకు కావాల్సిన ఫైల్స్ ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. లైక్ ఐల్ డూ వన్ థింగ్, ఏదైనా ఫైల్స్ కొన్ని ఉన్నాయనుకోండి, మీకు కొన్ని ఫైల్స్ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు మీకు ఈ విధంగా. సో ఇది ఒక షేర్ ఫోల్డర్ లాగా పనిచేస్తుంది. అందరూ వాడాలని కాదు, కానీ ఇది ఒక ఉందన్నమాట. యూజర్స్ అందరూ కూడా వాళ్ళ లోకల్ సిస్టమ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేక, ఎస్పెషల్ గా మీకు ఈ వర్చువల్ డెస్క్టాప్స్ ఇస్తారనమాట. మీకు ఇచ్చేది డమ్మీ ల్యాప్టాప్ ఒకటి ఇచ్చేస్తారనమాట. మీరు దాంట్లో క్లయింట్ ఉంటుంది. మీరు వర్చువల్ డెస్క్టాప్ ఇచ్చినప్పుడు మీరు అక్కడ డేటా సేవ్ చేస్తున్నారు అనుకోండి, బ్యాక్ ఎండ్ లో వచ్చి మీకు ఇక్కడ సేవ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. మీకు అలా చేయొచ్చు. సో మీరు చూసినట్లయితే ఫైల్స్ ఇక్కడ వచ్చినా లేదని చెక్ చేసాం అనుకోండి, మనం బ్రౌజ్ అన్నాం అనుకోండి, మీకు ఇట్లా వస్తుంది అనమాట. అన్ని వచ్చినాయి చూడండి. సో నేను ఏం చేస్తాను, లెట్స్ డూ వన్ థింగ్, మొత్తం తీసేద్దాము. మీరు తీసేసి రీఫ్రెష్ మొత్తం పోతాయి. సో నేను బ్యాక్ వచ్చి ఏం చేస్తాను, మీకు సో ఓ పని చేస్తాను. ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి దిస్ పీసీ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ కొట్టి నేను ఏం చేస్తాను, మీకు డిస్కనెక్ట్ అంటాను. మీకు డిస్కనెక్ట్ అయితే పోతుంది అనమాట. నా నెట్వర్కింగ్ వచ్చి వన్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ డిజేబుల్ ద పబ్లిక్ యాక్సెస్ అని ఇచ్చేసి మనం ఏం చేస్తాం, సేవ్ చేద్దాం. సో పబ్లిక్ యాక్సెస్ ఎంటైర్ గా డిజేబుల్ అయిపోయిందండి. పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ అయిపోయినాక మీరు మళ్ళీ రన్ చేసాం అనుకోండి, మీకు సో మీరు చూస్తే యాక్సెస్ ఇస్ డినైడ్ వస్తుంది, ఎందుకంటే అటు నుంచి కనెక్ట్ కావట్లేదు కాబట్టి. సో హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనుకున్నప్పుడు, దెన్ నో అదర్ వే అపార్ట్ ఫ్రమ్ ఎండ్ పాయింట్ కనెక్షన్స్ కి వచ్చి ఫైల్ షేర్ అని చూడండి. ఫైల్ షేర్, నెక్స్ట్ వర్చువల్ నెట్వర్క్, ఇక్కడ ADVNet 1 కదా, అజూర్ ADVNet 1. సో ఇక్కడ ఇచ్చేద్దాం. ఓకే ఫైన్. సో ఓకే క్రియేట్ చేసి ఆ తర్వాత ట్రై చేద్దాం. నా ఇది వచ్చి విండోస్ కోసం అండి. ఐ మీన్ విండోస్ యూజర్స్ కోసం షేర్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది వచ్చినప్పుడు మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మనకి ఏమవుతుందంటే, మనకి ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఫర్ లైనెక్స్ యూజర్స్ కావాలనుకోండి, అటువంటి టైంలో ఏం చేస్తారంటే వీ కెన్ గో టు స్టోరేజ్ అకౌంట్. ప్రాబ్లం ఏంటంటే మనం ఇది క్రియేట్ చేసినప్పుడు, ఈ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనం పర్ఫార్మెన్స్ వచ్చి స్టాండర్డ్ ఇచ్చాం. అటువంటప్పుడు మీకు ఎన్ఎఫ్ఎస్ కు వాడడం కుదరదు అనమాట. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ క్రియేట్ అని చెప్పి నేను ఇక్కడ మీకు నేనేం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మన అజూర్ ADA సెలెక్ట్ చేస్తాను. ఎన్ఎఫ్ఎస్ ఉంది, ఒక ఎన్ఎఫ్ఎస్ తీసుకుందాం. నాకు క్రియేట్ చేసాను మెషిన్ ఇక్కడ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, స్టోరేజ్ అకౌంట్ నేమ్ AZB38 NFS అని ఇచ్చాను అనుకోండి. మీకు కిందకి వచ్చి నా ఇంపార్టెంట్ వచ్చి ఇక్కడ ప్రీమియం ఇవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. ప్రీమియం ఇచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమంటే ఫైల్ షేర్స్ అని ఇస్తారు. ఇలా సెలెక్ట్ చేస్తే మాత్రమే వర్కౌట్ అవుతుంది మీకు. నెక్స్ట్ అడ్వాన్స్ మీకు అయితే ఎన్ఎఫ్ఎస్ వాడడానికి ఇది రిమూవ్ చేయాలా, మీకు రిక్వైర్ సెక్యూర్ అది రిమూవ్ చేసేయండి. మీకు రిమూవ్ చేసి నెక్స్ట్ నెట్వర్కింగ్, ఇక్కడ మీకు బేసిక్ గా పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేస్తాను అండ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఎన్ఎఫ్ఎస్ వచ్చి ప్రైవేట్ ఎండ్ పాయింట్ లేకుండా ఉండదు. బట్ ఫస్ట్ డిప్లాయ్ చేసి మీకు చూపిస్తాను. డేటా ప్రొటెక్షన్
సో ఇవేం అవసరం లేదు. నెక్స్ట్ రివ్యూ అండ్ దెన్ బేసిక్గా క్రియేట్ చేయండి మీకు. అంటే ఇది కూడా ఒక స్టోరేజ్ అకౌంట్, కాకపోతే ప్రీమియం గా క్రియేట్ చేస్తున్నాం. ప్రీమియం స్టోరేజ్ క్రియేట్ చేసి మీకు దాన్ని యూజ్ చేస్తాం మీకు. ఓకే, క్రియేట్ అయిపోయింది. గో టు రిసోర్స్ అన్నాం. నా ఇక్కడికి వచ్చి ఫైల్ షేర్స్ ఉంది. ఫైల్ షేర్స్ వచ్చి కనిపిస్తుంది ఇక్కడ క్రియేట్ ఏ ఫైల్ షేర్ అని చెప్పి మీకు సెట్ మ్యాక్సిమం ఐ థింక్ మీకు 100 GB మినిమం కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ 100 అని ఇద్దాం. ఓకే, సో మై ఎన్ఎఫ్ఎస్ డేటా అందాం. మై ఎన్ఎఫ్ఎస్ డేటా అని చెప్పి సో కిందకి వచ్చి ఇక్కడ ఎస్ఎంబి అంటే రెగ్యులర్ నాకు మన ఫైల్ షేర్స్ ఐ మీన్ విండోస్ కోసం అనమాట. ఎన్ఎఫ్ఎస్ అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. మీకు ఇలా ఇచ్చి by virtual you can create a share now but you must configure files. Okay, so next వచ్చి backup, review and then create అనండి మీకు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు ద స్టోరేజ్ అకౌంట్ ఈస్ నాట్ కాన్ఫిగర్డ్. సో ఇక్కడ మీరు ఏం క్రియేట్ చేయాలా, మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఇప్పుడు క్రియేట్ చేయాలా. సో నేను ఎందుకంటే చెప్పుకోవద్దు అనమాట మీకు బయట నుంచి ఎస్ఎంబి అయితే బయట నుంచి కనెక్ట్ అవ్వచ్చు కానీ ఎన్ఎఫ్ఎస్ కనెక్ట్ కాదు మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు సెటప్ ఏ ప్రైవేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి నేను ఏం చేస్తాను క్రియేట్ సేమ్ దీనిలాగే ఎలాగైతే దీనికి సెట్ చేస్తున్నామో దీనికి కూడా అనమాట మనకి. సో ఎన్ఎఫ్ఎస్ అని చెప్పి సో AZB38 NFS ఎండ్ పాయింట్ అని చెప్పి మీకు ఈ ఫైల్ అనేది ఉంటుంది మీకు. ఫైల్ అని తీసుకొని సో నెక్స్ట్ నెట్వర్క్ అందాం. లెట్ ఇట్ బి. సరే, ఇప్పుడు ఇందాకైతే మనకి ఇది పని చేయలేదండి. సింపుల్ గా ఇదైతే ఇందాక పని చేయలేదు. ఇప్పుడు ట్రై చేసాం అనుకుని ఎలా వస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ పాయింట్ అయితే అనేబుల్ చేసేసాం మీకు ఎండ్ పాయింట్ అనేబుల్ చేసేసాం ఈ స్టోరేజ్ అకౌంట్ కి మీకు. సో కాబట్టి ఇది కనెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి మనకి. ఇందాకైతే ఎర్రర్ వచ్చేసింది మనకి, బట్ లెట్స్ ట్రై టు డూ మనకి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రాబ్లం ఏంటంటే ఈ సర్వరు మనకి పబ్లిక్ డొమైన్ నుంచి కనెక్ట్ అవుతుంది మీకు. మనకి పబ్లిక్ డొమైన్ నుంచి కనెక్ట్ అవుతుంది. సో వన్ థింగ్ ఐ విల్ డూ హియర్ ఈస్ మేబీ బికాస్ ఆఫ్ ద డిఎన్ఎస్ సారీ స్టోరేజ్ అకౌంట్స్ కొద్దాం. మనం ఎన్ఎస్ లుక్అప్ రన్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుంది మనకి, ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఇది తప్పండి. చూస్తే ఇది తప్పు అనమాట యాక్చువల్గా. సో నేను అదే ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి పబ్లిక్ ఐపీ పోకుండా ఈ సర్వర్ అన్నోన్ అని వస్తుంది చూసారా మీకు. సో ఇది తప్పు యాక్చువల్గా. సరే అందుకని నేను ఏం చేస్తానంటే లెట్స్ డూ వన్ థింగ్. మన లైనక్స్ సర్వర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక లాగిన్ చేసి
మీ ఎన్ఎఫ్ఎస్ సర్వర్ రైట్. దీంట్లోకి లాగిన్ చేద్దాం ఫస్ట్. సరే, సో ఇక్కడికి వచ్చి ఎన్ఎస్ లుక్అప్ అంటాను. ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి మనం ఏం చేద్దాం, మన స్టోరేజ్ అకౌంట్స్ లోనే, ఓకే ఇది అయిపోయిందా మీకు, ఓకే గుడ్. మన స్టోరేజ్ అకౌంట్స్ లోనే దీని ఎన్ఎస్ లుక్అప్ రన్ చేశాను అనుకోండి, మీకు ఏది ఎన్ఎఫ్ఎస్ లో మీకు ఫైల్ షేర్స్ ఇక్కడ ఉంది మనకి ఇది. సో ఇక్కడికి వచ్చి మనం చేయాల్సింది ఇది. సో ఇది ప్రాబ్లం ఏంటంటే, ఇలా ప్రైవేట్ ఐపీ రావాల్సింది పబ్లిక్ ఐపీ రిజాల్వ్ అవుతుంది. వచ్చిన ఇబ్బంది అది మనకి. పైన అయితే చూపిస్తుంది కెనానికల్ నేమ్ ఇస్ ఈక్వల్ టు సో అండ్ సో. సరే ఇప్పుడు తెలుస్తుంది మౌంట్ అయితే నేను ఏం చేస్తాను, ఎంకేడిఐఆర్ అని చెప్పి నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి ఏది ఎన్ఎఫ్ఎస్ మౌంట్ అని చెప్పి ఇప్పుడు క్రియేట్ చేస్తాం. మనం ఏం చేయాలంటే నిజంగా మౌంట్ అవుద్దో లేదో అని చెక్ చేయండి. ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ అని ఉంటుంది. ఎఫ్ఎస్ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇవ్వాలండి మీరు, లేదంటే ఏమవుద్దంటే ఇది డిస్కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఎలాగా మీకు మీరు చూస్తే ఫస్ట్ ఇది మర్చిపోయాను, యాప్ట్ అప్డేట్ ఎన్ఎఫ్ఎస్ కామన్ అని ఇది ఇన్స్టాల్ చేయాలి. సారీ, ఇది ఈ ఎన్ఎఫ్ఎస్ కామన్ అనేది ఇన్స్టాల్ చేయాలి మీరు. ఎందుకంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ కదా, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఉన్నప్పుడు మీకు లైబ్రరీ ఉండాలి. లైబ్రరీ లేకపోతే మీకు కనెక్ట్ కాదనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఎన్ఎఫ్ఎస్ కామన్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఎన్ఎఫ్ఎస్ మౌంట్ అని ఇచ్చాం. సరే వీళ్ళు ఏమంటున్నారు, మౌంట్ చేసేటప్పుడు ఎంకేడిఏఆర్, ఓకే. సో మౌంట్ మీకు ఇట్లా ఇచ్చాడు మీకు మై ఎన్ఎఫ్ఎస్ డేటా నుంచి తీసుకొని, సో శాంపుల్ కమాండ్ అని చెప్పి మనం ఇది కాపీ చేస్తున్నాను. మౌంట్ పాత్ అని చెప్పి నేను ఏం చేయాల్సి వస్తుందంటే, మీకు ఇలా ఉంది కదా, సరే ఇక్కడ నుంచి దీనికి మౌంట్ చేయాలి. అయితే ఏమైందంటే మనం మై ఎన్ఎఫ్ఎస్ ఆల్రెడీ ఇచ్చాం ఇక్కడ, ఇది ఎన్ఎఫ్ఎస్ మౌంట్ అని చెప్పి ఇలా చేస్తాం. సరే రా, దీన్ని ఎక్కడ ఇవ్వాలంటే నానో ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ అని చెప్పి, సో ఎట్లా ఇద్దాం. సో కాబట్టి మౌంట్ హైఫన్ ఏ అని ఇచ్చాం అనుకోండి. సో ఇది ఏం చేస్తుంది, మీకు యాక్సెసింగ్ సర్వర్ మై ఎన్ఎఫ్ఎస్ డేటా అని చెప్పి ఎన్ఎఫ్ఎస్ షేర్స్కి వచ్చాం అనుకోండి, మై ఎన్ఎఫ్ఎస్ డేటా, ఓకే. నెట్వర్కింగ్ వద్దాం. నెట్వర్కింగ్ వచ్చి మీకు ఎనేబుల్ ఆర్ నెట్వర్క్ ప్రైవేట్ ఎండ్ పాయింట్, ఓకే. దీన్ని డిజేబుల్ చేస్తాను నేను, అంటే పబ్లిక్ యాక్సెస్ ఇవ్వదలుచుకోలేదు. మీకు ఇది డిజేబుల్ చేయాలా. డిజేబుల్ చేసినాక ఇక్కడికి వచ్చి ఫైల్ షేర్స్కి వెళ్ళి మీకు దీని దగ్గరికి వచ్చి మీకు, సో అంటే కంప్లీట్ గా మీకు డిజేబుల్ చేస్తామండి. సో కాబట్టి ఏదున్నా కూడా ప్రైవేట్ గానే పోవాలి. అందుకే ఇష్యూస్ ద పబ్లిక్ హాస్ బీన్ డిజేబుల్, ప్రీ క్రియేట్ ఎండ్ పాయింట్ కూడా ఇక్కడ క్రియేట్ అయింది, మీకు అప్రూవ్ కూడా అయిపోయింది. సో దెన్ ప్రాబ్లం ఏంటి మీకు,
కనెక్ట్ అవుతుంది చూడండి 2049 NFS కనెక్ట్ అయింది. సో కాబట్టి ఒక్క నిమిషం, నేను ETCFS ట్యాబ్కి వెళ్ళినప్పుడు ఇది ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి మనకి NFS my NFS డేటా అని చెప్పి కరెక్ట్ గానే ఉంది. కాబట్టి మౌంట్ -a అంటే యాక్సెస్ డినైడ్ బై ద సర్వర్ వైల్ మౌంటింగ్ సో అండ్ సో. మీకు మేబీ NFS 4 NFS 4 అని ఇచ్చాను అనుకోండి మీకు. ఇది రాకూడదండి, ఆర్ ఇట్లా ట్రై చేయొచ్చు కానీ ఇక్కడ చూస్తే NFS/NFS మౌంట్ ఆ తర్వాత మనకు వచ్చి వర్షన్ ఈజీ ఇట్లా ట్రై చేద్దాం. లేకపోతే సో ఇది చూస్తే మీకు ఏమంటుంది, మీకు ఇట్ ఈస్ యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. ఎందుకు యాక్సెస్ డినైడ్ వస్తుంది? NFS ఎండ్ పాయింట్ క్రియేట్ చేశాను, మేబీ నేను చేసిన ఎండ్ పాయింట్ తప్పు దగ్గర క్రియేట్ చేశానండి. మీరు చూసారా, ఇది ఎండ్ పాయింట్ తప్పు కదా. నేను ఏం చేసి ఉండాలంటే మన వర్చువల్ మిషన్ ఎక్కడుంది, మన వర్చువల్ మిషన్ NFS 1 ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు నేను ఏ నెట్వర్క్ లో ఉంది, నెట్వర్కింగ్ వచ్చినప్పుడు NFS సబ్నెట్ లో ఉంది. ఈ సబ్నెట్ లో కదా నేను ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలా. ఇక్కడ చూస్తే ఎండ్ పాయింట్ లేచుండి, అది తప్పు. ఓకే, ఐ గాట్ ద పాయింట్. సో కాబట్టి స్టోరేజ్ అకౌంట్స్ అంటే మనం క్రియేట్ చేసాము, క్రియేట్ చేసిన ప్లేస్ తప్పు. సో కాబట్టి NFSకి వచ్చి నేను నెట్వర్కింగ్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఎండ్ పాయింట్కి వచ్చి ఎండ్ పాయింట్ అని ఇచ్చినప్పుడు మీకు B38 NFS ఇది ఇచ్చి ఉండాలి నేను. సో అందుకే అది కనెక్టివిటీ లేదనమాట, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తాం కదా, ఈ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు మీకు రావాలి. సరే దీని పరిస్థితి ఏంటి మరి? స్టోరేజ్ క్లాస్ మీకు బై ద వే నాకు మనం ఇది చెక్ చేయలేదు కదా, CDN ఎప్పుడు అనేబుల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, www azure b38.xyz అని ఇచ్చాం అనుకోండి మీకు. సో మీరు HTTP ఒప్పుకోవచ్చు చూడండి. సరే HTTPS ఇద్దాం మనకి, HTTPS అని ఇచ్చినప్పుడు వచ్చిందా చూడండి. అంటే మన డొమైన్ తో మనం యాక్సెస్ చేసాము, ఇక్కడ వచ్చి చూడండి HTTPS అని చెప్పి. అంటే CDN కాన్ఫిగర్ చేసాం కదా, CDN కాన్ఫిగర్ చేసినప్పుడు మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను సో హలో అని ఇచ్చాం అనుకోండి మీకు చూసారా. అంటే ఎక్కడి నుంచి వస్తుంది మీకు, మనకి అజూర్ స్టోరేజ్ అకౌంట్ లో నుంచి మీకు వెబ్సైట్ వస్తుంది మీకు, అవునా. సో ఎందుకంటే మనం ఇది కాన్ఫిగర్ చేసాం కాబట్టి, CDN అంతా కాన్ఫిగర్ చేసాం కాబట్టి మీకు
ఇక్కడ సిడిఎన్ వచ్చారనుకోండి. సో ఈ సిడిఎన్ అంతా కాన్ఫిగర్ చేశారు మీకు. కాబట్టి చూడండి రన్నింగ్ హెచ్టిటిపిఎస్ అంతా కూడా కస్టమ్. మీకు అడిషనల్ డొమైన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు సర్టిఫికేట్ కూడా అదే తీసుకుంది. సో క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చామో సర్టిఫికేట్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్, ఏ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ తీసుకుంది. సో అదొకటి. నెక్స్ట్ ఇంకేంటంటే సిడిఎన్ లో ఇక్కడ కూడా మీకు అడిషనల్ కస్టమ్ డొమైన్స్ కావాలంటే యాడ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇదంతా కూడా కంప్రెస్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ ఈ ఫైల్స్ అన్ని కూడా కంప్రెస్ చేసి మీకు స్పీడ్ ఎక్కువిస్తుంది. అదే కాకుండా కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్ రావట్లేదు నాకు. వాట్ ఐ మెంట్ ఈస్ హెచ్టిటిపి ఇక్కడికి వచ్చి నేను www azure b38.xyz అంటే బేసిక్ గా azure b38 ఓకే ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ తీసుకొచ్చి నేను ఓకే. సో ఇదేం చేస్తుంది మీకు, ఇది చూసారా ప్రోబ్ డిఎన్ఎస్ ప్రాబ్లం అని ఇస్తుంది చూడండి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనుకుంటా. ఎందుకంటే మన దీంతో డిఎన్ఎస్ మెసప్ అయింది. బట్ ఎనీవే, సో ఇక్కడ ప్రాబ్లం నేను మీకు చూపించాలనుకుంది ఏంటంటే ఇక్కడ ఇచ్చాం అనుకోండి హెచ్టిటిపి అని ఇద్దాం. ఇది నా ఆటోమేటిక్ గా హెచ్టిటిపి నుంచి హెచ్టిటిపిఎస్ కి రీడైరెక్ట్ అవ్వాలి. ఆప్షన్ మనం ఎలా చేయొచ్చు అంటే లోపలికి వచ్చినప్పుడు మీకు ఇలా వచ్చి మీకు రూల్స్ రీడైరెక్షన్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, ఇక్కడ యూఆర్ఎల్ రీడైరెక్ట్ అని చూడండి. ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను మీకు పర్మనెంట్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ప్రోటోకాల్ హెచ్టిటిపి అని చెప్పి మనం ఏం చేస్తాం హోస్ట్ నేమ్ అంతా కూడా ఆల్వేస్ థింక్ ఎక్కడ ఇచ్చి ఉంటాను చూడండి. నేను ఏం చేస్తాను స్క్రీన్ షాట్ తో సహా ఒక దగ్గర ఇచ్చి ఉంటాను. ఇక్కడికి వచ్చి నేను అజూర్ ల్యాబ్ ఫైల్స్ వస్తాను. అజూర్ ల్యాబ్ ఫైల్స్ వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్కడ ఉంది అజూర్ b38 ఉంది. అండ్ దెన్ ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. ఇక్కడ సిడిఎన్ ఉంది. సో ప్లాన్ ఏంటంటే మీకు అజూర్ సిడిఎన్ హెచ్టిటిపిఎస్ రీడైరెక్ట్ అని ఉంటుంది. ఎక్కడ కొద్దాం మీకు ఓకే. రూల్ ఎన్ఫోర్స్డ్ ఈక్వల్ టు హెచ్టిటిపి టైప్ హెచ్టిటిపిఎస్ ఇక్కడ ఇచ్చినట్టు ఈ స్క్రీన్ షాట్ ప్రకారం నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి ఎన్ఫోర్స్డ్ హెచ్టిటిపిఎస్ అని చెప్పి, సో మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు if request protocol equals to http so I think URL redirect మనకి then URL direct found 30 to https then URL found 30 to https అని చెప్పి మనం ఏం చేస్తాం ఇలా సేవ్ చేద్దాం. సరే ఇది రానివ్వండి. మీన్ వైల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మౌంట్ -a అందాం. ఇప్పుడు మౌంట్ అయింది చూడండి, చూసారా ఇప్పుడు మౌంట్ అయింది. df-h అనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ మౌంట్ అయింది. నా ఇదే విధంగా మన రెండో సర్వర్ కూడా ఇది మౌంట్ చేసుకోవాలి. మీరు చూసినట్లయితే అంటే రెండింటి మధ్య నిజంగా షేర్ అవుతుందా లేదా అని ప్రూఫ్ ఏంటండి?
స్టోరేజ్ అనేది అటు ఇటు రెండింటి మధ్య షేర్ అవ్వాలి. ఎన్ఎఫ్ఎస్ అంటే షేర్ అవ్వాలి కదా, దానికి దీనికి ప్రూఫ్ ఏంటని చెక్ చేసేటప్పుడు మీకు ఓకే, ఎన్ఎఫ్ఎస్ ఇన్స్టాల్ చేసినాక మళ్ళీ సేమ్ ఎంకేడిఐఆర్ అని చెప్పి దీంట్లో ఎలా ఇస్తాము, ఓకే, నానో ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్, ఇక్కడ కూడా నానో ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఉంటుంది మీకు. ఓకే, సో ఇప్పుడు ఎల్ఎస్ అంటే మీకు రెండింటికి ఓకే DF-H అన్నాం. సో సిడి ఎన్ఎఫ్ఎస్ LS-AL అంటే రెండింటికి మౌంట్ అయింది, కానీ రెండింటికి సేమ్ ఒకటే మౌంట్ అయిందని గ్యారంటీ ఏంటి ఇక్కడ మనకి, అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, అందుకే ఒక కమాండ్ రాసి వాచ్ -n1 LS-AL అని చెప్పి ఎన్ఎఫ్ఎస్ మౌంట్ ఇస్తాను ఇక్కడ. సేమ్ అదే ఇక్కడికి వచ్చి దీన్ని వేరే కలర్ ఇద్దాం, ఆగండి. మీకు చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి మీకు ఏం చేయొచ్చు, నేను ఎల్లో తీసుకున్నాను. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సిడి ఇక్కడ ఆల్రెడీ ఎన్ఎఫ్ఎస్ మోడ్ లో ఉన్నాం కదా, సో నేను ఏం చేస్తానంటే ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఎలాగంటే ఫర్ ఐ ఇన్ అని చెప్పి డూ అని చెప్పి ఎకో డేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఫైల్ -$i అంటాను. అంటే ఆబ్వియస్ గా మీకు ఇక్కడ రావాలా, ఇక్కడ ఆ ఫైల్ 1 2 3 4 10 క్రియేట్ అవ్వాలా. స్లీప్ 1 డన్ అన్నాం అనుకోండి, మీకు ఇంకోటి ఇస్తాను LS-AL అని చెప్పి డన్ అని ఇస్తాను. సో చూద్దాం, చూస్తే అంటే రెండు చోట్ల ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ వెనక ఫైల్స్ కనిపిస్తున్నాయి మీకు, ఇక్కడ 2 ఫైల్స్ కనిపిస్తున్నాయి మీకు. బేసిక్ గా ఇదే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటే ఇదండి. మీకు ఇక్కడ RM-RF అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి, మొత్తం డిలీట్ అవుతుంది మీకు మొత్తం డిలీట్ అవుతుంది. సో ఈ విధంగా ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఈ విధంగా మనకి 2 లైనక్స్ సర్వర్స్ మధ్య కూడా మనకి ఇట్లా మీరు స్టోరేజ్ అనేది మనం షేర్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఎ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ బై ద వే మీకు. ఓకే, ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. నౌ అగైన్ ఇట్ కెన్ బి ఫర్ డిఫరెంట్ రీజన్స్. మీకు ఏమైనా అప్లికేషన్స్ అంటే కూడా షేర్ ఫర్ జెంకిన్స్ ఉంది, జెంకిన్స్ అనే అప్లికేషన్ ఉంది, అది వచ్చి వీటి మధ్య షేర్ అవుతుంది మీకు. దాంతో పాటు అంటే అప్లికేషన్ కోసం వాడుకోవచ్చు. ఏదైనా సెంట్రలైజ్డ్ లాగ్స్ ఏమైనా కాపీ చేయాలి, ఇక్కడి నుంచి తీయాలి, ఆర్కిల్ డేటాబేస్ డంప్స్ ఏమైనా తీయాలా, అన్నిటికీ కూడా షేర్ ఫోల్డర్స్ అనేది వస్తుంది. మీరు ఏమైనా డేటా ట్రాన్స్ఫర్ చేయాలా బిట్వీన్ ద సర్వర్స్, అప్పుడు కూడా మీరు వాడుకోవచ్చు అన్నమాట మీకు. కాకపోతే ఇది ఏంటంటే ఓన్లీ ప్రీమియం స్టోరేజ్ లో ఎన్ఎఫ్ఎస్ అవైలబుల్ ఉంది, రెగ్యులర్ వాటిలో మీకు లేదు. సరే, నౌ దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. మనకి ఇప్పుడు ఒక HTTP ఎనేబుల్ అయిపోయిందండి. ఇది HTTPS వస్తుందో లేదో చెక్ చేద్దాం. మీకు ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేస్తాను, మారిపోయింది సరే. ఇంతకుముందు మీకు ఎర్రర్ వచ్చింది HTTP ఇస్తే, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రీడైరెక్టింగ్ టు HTTP అని ఇస్తే అదే ఆటోమేటిక్ HTTPS కి రీడైరెక్ట్ అవుతుంది చూడండి మీకు. సో కాబట్టి ఈ విధంగా మనకి ఎర్రర్ పేజ్ అని వచ్చేసి ఇలా చేయొచ్చు. నా ఇప్పుడు ఒక పని చేస్తాను చూడండి, నేను నెక్స్ట్ వచ్చి మనకి ఈ స్టోరేజ్ అకౌంట్ మనము ఇది చేస్తే ప్రాబ్లం ఇస్తుంది కదా మనకి, ఎందుకంటే ఆ సర్వర్ యొక్క DNS అని నా ఉద్దేశం. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ ఫైల్ షేర్స్ కి వచ్చినప్పుడు విండోస్ సర్వర్ నుంచి మౌంట్ చేస్తే ప్రాబ్లం వచ్చింది కదా, లెట్స్ ట్రై టు మౌంట్ ఇట్. ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎండ్ పాయింట్ దాంట్లో ఉందన్నమాట. మనం ఇంకో ఎండ్ పాయింట్ కూడా క్రియేట్ చేయొచ్చు. వాట్ ఐ విల్ గోయింగ్ టు డూ ఇస్ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి కిందకి నెట్వర్కింగ్ వచ్చింది కదా, నెట్వర్కింగ్ వచ్చి మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్ కనెక్షన్స్ క్రియేట్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి తీసుకొచ్చి ఏం చేస్తానంటే NFS ఎండ్ పాయింట్ అని చెప్పి నెక్స్ట్ రిసోర్స్ అన్నాం, ఫైల్ తీసుకొని ఎక్కడిస్తాను, మన NFS ఏది ఇది, ఈ NFS లో ఇస్తాను. NFS సబ్నెట్ లో వచ్చి నెక్స్ట్
ఇది క్రియేట్ చేద్దాం. ఎందుకు అంటే మనకి ఈ షేర్స్ లైనెక్స్ లో కూడా మౌంట్ చేసుకోవచ్చు మనం యాక్చువల్ గా. బట్ చూద్దాం. నా ప్లాన్ ఏంటంటే నాక ఇక్కడికి వచ్చినప్పుడు మనకి NFS2 NFS1 ఉంది మీకు. మీకు చూసారా, ఇది నేను చెప్పింది 10.1. ఇట్లా రిజాల్వ్ అవ్వాలి, పబ్లిక్ ఐపీ రాకూడదు, ఈ విధంగా రిజాల్వ్ అవ్వాలి, అది నేను చెప్పింది యాక్చువల్. ఇది ఎండ్ పాయింట్ అన్నమాట. కాబట్టి బయట ఇంటర్నెట్ నుంచి ఎటువంటి కనెక్టివిటీ ఉండదు. దాన్ని కూడా ఆ ఎండ్ పాయింట్ ని కూడా మనం ఇక్కడి నుంచి బేసిక్ గా టెస్ట్ చేయాలండి. మనం ఇక్కడి నుంచి టెస్ట్ చేయాలా, టెస్ట్ చేసి పని చేస్తుందా లేదా అని చెప్పి వెరిఫికేషన్ కి రావాలి. బట్ లెట్స్ సి, ఇది ఫస్ట్ ఎండ్ పాయింట్ క్రియేట్ అయినాక మీరు చూసి ఎండ్ పాయింట్ క్రియేట్ అయింది. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ స్టోరేజ్ అకౌంట్స్కి వచ్చి మీకు ఇక్కడ దీని దగ్గరకు వచ్చి ఫైల్ షేర్స్కి వచ్చి మీకు ఫస్ట్ అంతా కూడా మనం పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేస్తున్నాం కదా, డిజేబుల్ చేస్తున్నాం. ప్రైవేట్ ఎండ్ పాయింట్స్కి వస్తే రెండు ఉన్నాయి మీకు ఇక్కడ, NS ఎండ్ పాయింట్ అని చెప్పి. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఇక్కడ ఫైల్ షేర్స్కి వచ్చి ఇదిగో ఈ ఫైల్ షేర్ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అన్నప్పుడు లైనెక్స్కి వస్తానండి. లైనెక్స్కి వచ్చి నేను ఏం చేయొచ్చు, షో స్క్రిప్ట్ అన్నాం అనుకోండి, ఇది మౌంట్ కావాలా. సో లైనెక్స్ నుంచి ఓ పని చేద్దాం మనం, ఇది ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బట్ ఐ డౌట్ ఎంతవరకు. బట్ నాకు కావాల్సిన NS లుక్అప్ రన్ చేసినప్పుడు ఎటు నుంచి ఎటు వెళ్తుంది ఇది అనేది నాకు కావాలి. మీకు తీసుకొని NS లుక్అప్ అని ఇలా ఇచ్చినప్పుడు మీకు చూసారా, ఇప్పుడు చూడండి 10.1.1. అదే విండోస్ సర్వర్ నుంచి నేను రన్ చేస్తే NS లుక్అప్ మీకు చూసారా, అన్నోన్ ని పబ్లిక్ వెళ్తుంది యాక్చువల్ గా. చూసారా పబ్లిక్. ప్రాబ్లం ఏంటంటే దీని DNS తో ఇష్యూ ఉందన్నమాట, అందుకని అట్లా పని చేయట్లేదు. అందుకే మనం ఇక్కడ చేస్తుంటే ప్రైవేట్ నుంచి పోకుండా మనకి పబ్లిక్ నుంచి పోతుంది కాబట్టి ఎర్రర్ ఇస్తుంది మీకు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, కావాలంటే ఇది లైనెక్స్ లో మౌంట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, బట్ ఐ రియల్లీ డౌట్ ఇట్ ఏమైనా కావాలేమో. sudo mkdir. ఓకే, ఏం చేస్తాను, మౌంట్ అవుతుందో లేదో చూద్దాము. దేనికి మౌంట్ అవుతుంది మీకు, సరే ఇదంతా కాపీ చేసుకొని లెట్స్ డూ వన్ థింగ్. సరే, నేనేం చేస్తాను, bash smb.sh ఇచ్చాను అనుకోండి, మౌంట్ అయిందో లేదో చెక్ చేయాలి కాబట్టి. సో దేనికి మీకు మౌంట్ యూజర్ డేటా ఫైల్స్ అండి, అయిందా. సో df-h అని అనుకోండి, అయింది చూడండి మీకు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే cd mnt యూజర్ డేటా ఫైల్స్ అని చెప్పి, మీరు ఇక్కడ చూస్తే ఫైల్స్ ఏం లేవు. నేను కొన్ని ఫైల్స్ ఇక్కడ క్రియేట్ చేద్దాం, లేకపోతే ఏముంది. సో సో 10 ఫైల్స్ ఉన్నాయి మీకు, అవునా. ఇక్కడ చూస్తే మీకు 10 ఫైల్స్. ఈ 10 ఫైల్స్ క్రియేట్ అయినా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు, నేను ఇక్కడ బ్రౌజ్ అన్నాం అనుకోండి మీకు ఇది చూసారా, ఇది నన్ను కూడా అలౌ చేయట్లా. ఎందుకు అంటే ఇది పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేశాం కదా, అందుకని అలౌ చేయట్లేదు బేసిక్గా మీకు. కాబట్టి నేను స్టోరేజ్ అకౌంట్కి వచ్చినప్పుడు చూడండి, మేము కంప్లీట్ డిజేబుల్ చేసి, ఎందుకంటే నేను పోర్టల్ నుంచి యాక్సెస్ చేసినప్పుడు కూడా ఎట్లా వెళ్తుంది మీకు, ఎటు నుంచి వెళ్తుంటే ఓవర్ ది ఇంటర్నెట్ వెళ్తుంది అనమాట. అందువల్ల ఇది చూసారనుకోండి, నాకు బ్రౌజ్ చేస్తుంటే ఆప్షన్ ఇవ్వట్లేదు చూడండి మీకు దీంట్లో. ఓకే, ఏం చేద్దాం, మీకు ఐ విల్ డూ వన్ థింగ్, టెంపరీగా పబ్లిక్ యాక్సెస్ అనేబుల్ చేస్తానంటే, సరే ఇంకో దారి లేదు నేను చూడాలంటే యాక్చువల్గా. సో కాబట్టి ఐ విల్ డూ వన్ థింగ్, డిజేబుల్ అయిపోయింది, సో అనేబుల్ చేద్దాం. అనేబుల్ చేసినాక
వచ్చిందా? వచ్చింది చూడండి బాయ్. సో ఈ విధంగా మనకి ప్రైవేట్ గా కనెక్ట్ అవుతాయి, పబ్లిక్ గా కనెక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మనం డిజేబుల్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ స్టోరేజ్ అకౌంట్స్ లో మీకు వేరే ఏమున్నాయంటే ఏమంత కాంప్లికేట్ కాదు కానీ బట్ స్టోరేజ్ అకౌంట్స్ లోకి వచ్చినప్పుడు ద అదర్ టూ సర్వీసెస్ ఇన్ స్టోరేజ్ అకౌంట్ ఏంటంటే క్యూస్ అండ్ టేబుల్స్ అండి. క్యూస్ వచ్చేసరికి మీకు మెసేజింగ్ క్యూస్ అన్నమాట. మెసేజింగ్ క్యూస్ అంటే ఏంటి? లైక్ బిట్వీన్ ద అప్లికేషన్స్ వాటి మధ్య కమ్యూనికేషన్ కోసం మెసేజెస్ షేర్ చేసుకుంటాయి మీకు. సో కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడేమి ఈ రెండిట్లో కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. క్యూ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు యాప్ క్యూ అన్నాం అనుకోండి, యాప్ క్యూ బీటా ఏదో పేరు ఇచ్చేసి మీకు ఇట్లా ఇచ్చేసాను అనుకోండి. సో మనం ఏం చేస్తాము, వాళ్ళకి యాక్సెస్ కి సీక్రెట్ కి ఇచ్చేసామా, ఇది ఇచ్చేసాం, వాళ్ళే చూసుకుంటారు. ఈవెన్ టేబుల్స్ కూడా, టేబుల్స్ అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ డేటాబేస్ అండి. డేటాబేస్ అంటే NoSQL డేటాబేస్ అనమాట. మీరు డేటా ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి మామూలుగా గేమ్స్ వాటికి బాగా ఉపయోగపడుతున్నారు. నాన్ స్ట్రక్చర్డ్ డేటాకి వస్తుంది అనమాట. గేమ్ ప్లాన్ అని ఇట్లా ఇచ్చామనుకోండి మీకు, సేమ్ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ పెద్ద కాన్ఫిగర్ చేయడానికి ఏం లేదు. సో వాళ్ళు ఏదైనా అప్లికేషన్ ఎక్కడ డేటా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు యాజ్ NoSQL గా. అలాగే బిట్వీన్ మల్టిపుల్ అప్లికేషన్స్ దాని ఏమంటారు మెసేజింగ్ క్యూస్ కోసం. బట్ ఇదేంటంటే ఇది సర్వీస్ బస్, అందరూ కూడా కొంచెం పెద్ద అప్లికేషన్ అనుకోండి సర్వీస్ బస్ వాడుతున్నారు. వేరే టేబుల్స్ కోసం కాస్మోస్ DB వచ్చింది, మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టోరేజ్ అకౌంట్స్ లో మీరు ఏవేమి ఎదురు చూడొచ్చు అని అనుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చి మనకి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటుంది కదా, LRS GRS అని చెప్పి వాటి గురించి అడుగుతారు. దాంతో పాటు మనం ఏ విధంగా యాక్సెస్ కీస్ SAS సిగ్నేచర్స్ వాడతారు, ఫైల్ షేర్స్ గురించి వాడచ్చు. మీకు క్యూస్ అండ్ టేబుల్స్ గురించి చాలా అరుదండి, ఐ డోంట్ థింక్ దే విల్ ఆస్క్, బట్ దెర్ ఈస్ ఏ ఛాన్స్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చూస్తే CDN ఎట్లా కాన్ఫిగర్ చేయాలని అడుగుతారు. సో కాబట్టి దాన్ని కూడా చూసుకోవాలా మీకు. అండ్ మీరు మొత్తం డిలీట్ చేసేటప్పుడు ప్రైవేట్ ఎండ్ పాయింట్ వచ్చి DNS కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇది డిలీట్ చేయాలి మీకు స్టోరేజ్ అకౌంట్స్ లో. ఇది కానీ NFS కానీ ఇక్కడ ఎస్పెషల్ గా దీన్ని ఏమంటారు, మనం ఎండ్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఇలా ఉంటుంది అనమాట. మీకు ప్రైవేట్ DNS అంటే ఇంటర్నల్ గా VNet వరకే మీకు పనిచేస్తుంది, అక్కడ ఇలా ఉంటుంది మీకు. సో కాబట్టి దాన్ని తీసేయాల్సి వస్తుంది. ఇట్లా తీసినప్పుడు మాత్రమే మీరు మొత్తం డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, స్టోరేజ్ అకౌంట్స్ పోయి మనం ఇది ఉంది ఇక్కడ, దీన్ని మొత్తం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏది ఈ రిసోర్స్ గ్రూప్కి వచ్చినప్పుడు ఏమేమి ఉన్నాయి అని చూసుకున్నట్లయితే కిందకు వస్తే మనకి సో లాస్ట్కి వద్దాం. మీకు 1 2 3 4 5 మీకు వెబ్ యాప్ ఒక స్టోరేజ్. ఈ CDN కూడా కొంచెం డిలీట్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఈ రికార్డు, మీకు ఇక్కడ ఈ రికార్డు డిలీట్ చేయాలండి, లేదా డిలీట్ కాదు మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిలీట్ అన్నాం. దాంతో పాటు ఇక్కడికి వచ్చి ఇది కూడా డిలీట్ చేద్దాం. ఓకే, ఇది డిలీట్ చేసినాక అప్పుడు మాత్రం మీరు మొత్తం డిలీట్ చేయడానికి ట్రై చేస్తే వస్తుందండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిలీట్ అని చెప్పి ఈ రిసోర్సెస్ అన్ని కూడా మీకు ఇట్లా అంటాను. సో పనిలో పనిగా డైరెక్ట్ గా NFS రిసోర్స్ గ్రూప్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని డిలీట్ చేస్తానండి మీకు. A to Z గా దీన్ని మొత్తాన్ని డిలీట్ చేస్తాను మీకు. ఓకే, నా రేపటి సెషన్ లో మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తామండి, విచ్ ఈస్ బేసిక్ గా డేటాబేసెస్ స్టార్ట్ చేస్తాం. అయితే ఈ డేటాబేసెస్ ని మేనేజ్ చేయడానికి నాకు ఏం కావాల్సి వస్తుందంటే
ఈ సర్వర్ కంటే కొత్త సర్వర్ డిప్లాయ్ చేయడం మంచిది, ఎందుకంటే డిఎన్ఎస్ తలనొప్పి చూసారు కదా, మనకి సరిగ్గా ఎండ్ పాయింట్స్ రిజాల్వ్ కావట్లేదు. సో కాబట్టి రేపటి సెషన్ లో మనం సీక్వెల్ డేటాబేసెస్ గురించి కంప్లీట్ గా మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎలా డిప్లాయ్ చేయాలా ఏంటి సంగతి అంతా కూడా. సో అండ్ ఐ థింక్ డేటాబేసెస్ మీకు రేపు వచ్చి మనకి ఎస్క్యూఎల్ డేటాబేసెస్, ఆ తర్వాత వచ్చి మనకి మై సీక్వెల్ ఉంటుంది అనమాట, మై సీక్వెల్ డేటాబేసెస్ అని మీకు అది కూడా మనం ఎల్లుండి మాట్లాడడానికి ట్రై చేద్దాం, విచ్ ఇస్ గురువారం చేయడానికి ట్రై చేస్తాం. అండ్ శుక్రవారం వచ్చేసరికి మనకి యాప్ సర్వీసెస్ ఉంటాయి, అజూర్ యాప్ సర్వీసెస్ ఉంటాయి. సో కాబట్టి మన కాన్సన్ట్రేషన్ వచ్చి యాప్ సర్వీసెస్ మీద మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఒకసారి అన్ని చూసుకోండి మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి, అన్ని డిలీట్ అయినాయా లేదా అని. అండ్ దీన్ని నేను ఏం చేస్తాను అంటే షట్ డౌన్ చేసి పెడతాను మీకు. బట్ ఇది ఏడి ఉంది కాబట్టి దీన్ని డిలీట్ చేయదలుచుకోలేదు, కొన్నిసార్లు సింక్రనైజ్ యాక్చువల్లీ డిలీట్ చేసేయచ్చు, ఎందుకంటే యూజర్స్ ఆల్రెడీ సింక్ అయినారు కాబట్టి పనికి వస్తుంది. బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి స్టాప్ చేసి పెడతాను. ఓకే ఓకే గుడ్. సో ఒక్కసారి జాగ్రత్త చూసుకోండి అన్ని డిలీట్ అయినాయో లేదో. రిసోర్స్ గ్రూప్స్కి వచ్చినప్పుడు మనకి ఎన్ఎఫ్ఎస్ డిలీట్ అయిపోయింది, ఇది రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఏడీలోకి వచ్చేసరికి ఏమున్నాయని చూస్తాను మీకు. సో ఇంకా ఈ సిడి అనేది డిలీట్ కాలేదనుకుంటే ఇది కూడా డిలీట్ చేయాలి. ఓకే గుడ్. సో ఇదండి మనకి స్టోరేజ్ అకౌంట్స్ గురించి, ఎన్ఎఫ్ఎస్, ఎస్ఎంబి అండ్ దీని పేరేంటి సిడిఎన్ గురించి. నెక్స్ట్ వచ్చి మనకి డేటాబేసెస్ అండి. రేపు వచ్చి మనకి అజూర్ సీక్వెల్ సేమ్ 5 o'clock కి, మన ఇంకా 5 అట్లే కంటిన్యూ చేసేస్తాం మనం ఎండ్ ఆఫ్ ద కోర్స్ వరకు. సో క్వశ్చన్స్ గైస్, ఎనీ క్వశ్చన్స్? Okay, good. So 5 o'clock same time. Again, happy new year to you all, and let's meet up tomorrow 5 a.m. Bye.